ఏందే తయారయ్యేది? నా కాలు చేతులను వణుకుతున్నాయి. మాకేమన్నా డాన్స్ చేస్తున్నాయే? మాకు కూడా వణుకుతున్నాయి. మాకేమన్నా రోజు ఇదే పని అనుకుంటున్నావా? నడువు. ఏమోనే, మీరు ఎన్నన్నా చెప్పుండి, నాకు అస్సలు మనసు ఒప్పుతలేదు. ఆగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావేందే? నువ్వు గిసొంటి దానివనే రాత్రి గంట సేపు కూర్చోబెట్టుకొని ముద్దుగా చెప్తుంది కానీ మళ్ళీ అదే పాట పాడుతున్నావు. అబ్బాబా బాను, ఈ ఒక్కసారి మీరు వర్రే, మళ్ళీ ఎప్పుడన్నా వస్తా కానీ నాకు మస్తు భయం అవుతుంది. నువ్వు ఆగే బాను. ఏందే భయం భయం అని ఒక్క తిరిగి తగులుతున్నావు? నాకు అయితే లేదా భయం? నేను రాలేదా బయటికి? రా పోదాని. ఇగో నేను రాను, మీరు వర్రి. రాని దానికి చీర ఎందుకు కట్టుకున్నావు? ఎందుకు తయారైనవే? అంటే నేను మీతో రాకపోతే మంచి చీర కట్టుకోవద్దు, గుడికి పోద్దా ఎడిగోదా? నువ్వు ఒక్కదానివే పోతావేమో నీ గుడికి. వారానికి 4 సార్లు పోతా నేను. ఏమో మనోళ్ళందరూ కలిసి రమ్మానంటే ఏమో పైకెక్కి కూర్చుంటావేమే. అట్లా కాదే, మీకు చెప్పేది అర్థమైతే లేదు. నాకు ఇట్లా రావాలనే ఉంది, కానీ నా బాధ అంతా నా మొగంతోటి. అయ్యో అవునాయే, నీకు ఒక్కదానిగా ఉండొచ్చు నీ మొగంతో బాధ. మాకెవ్వరికి లేవు కదా మొగంతో బాధలు. ఈమెకే ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇక చూడే బదలాడకాడికి బదలాడినాం. ఇక నువ్వు వస్తారా లేకపోతే లేదు. మనం పోదాం పాయ అక్క. ఆగురే, వస్తుంది నేను కూడా. ఇంతసేపు ఎంత బతులైనా రానన్నావు గానే. అబ్బా మస్తు హుషారున్నావే నువ్వు. నడువు ఇక. దాసి దాసి దయపాలు చేసినట్టు నా పైసలన్నీ మీకు ఇస్తున్నాయి, రాకపోతే ఏం చేస్తా? నడురి. అరే మావా ఎక్ పెగలా. అగో ఇంకా ఎవ్వత వస్తలేదేంది? నేను వచ్చి అద్దంట అవుతుంది. ఇక ఇంత సీసలాగి మావోతి ఇంటికి. మేము వచ్చేదాకా నీకు ఆగుతలే అనే పానము? తాగుతూనే ఉన్నావు. మీరెల్లం వచ్చిన రాగల్లా. ఒక దిక్కేమో బీర్ కూలిపోబట్టే, నా నోరేమో గుంజబట్టే. అందుకే మూత తీసి తాగుతున్నా. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. కాదే, మేము కళ్ళు తీసుకొస్తామని చెప్పినా కదా, నువ్వేంది మొగన్ లెక్కగా బీర్ తెచ్చుకొని తాగుతున్నావు? ఈ చిత్రం మాట్లాడుతున్నావేంది? ఈ బీర్ సీసా మీద మొగల్లే తాగబడునని మన రాసి పెట్టుందా? నేను ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా? ఎంతకు తెగాయించిన వేలోయితా ఆ సీసా నువ్వు అసంతా పెట్టుకో. నేను మాత్రం ఈ కళ్ళతోనే సరిపెట్టుకుంటా. ఇలా మమ్మల్ని బంధనం చేసేటట్టే ఉన్నావు కానీ నువ్వు. అవ్వో ఇక మీరు తాగరు కదా రే. అయినా ఒక్కదాన్ని ఊపుకుంటూ వచ్చినవేంది? ఇక ఆల్లేరి నీ అవ్వ ఎంతసేపు చూస్తారా వాళ్ళ గురించి? నేను కళ్ళు బాటిల్ తీసుకొని వాళ్ళ కోసం చూసి ఇక వాళ్ళు వచ్చేటట్టు లేరని మెల్లగా బాటిల్ పట్టుకొని బాట పండు ఎవరైనా చూస్తారని సాటుగా పెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చిన. నీ అవ్వ వాళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత? నువ్వైతే తాగు ఇక పట్టు. చేదుందే కళ్ళు మస్తుంది. ఆగురే, వాళ్ళు బీర్లు కళ్ళు తీసుకొని వచ్చిర్రే. నడివే దావత్ అంటే బీర్లు కళ్ళు తెచ్చుకొని తాగుంటా, పొప్పటికాయలు పొట్లకాయలు తెచ్చుకుంటారే. నడువు. ఏందే హరిత, మేము రాకముందుకే కళ్ళు డబ్బు మూతిప్పినావు. ఏం లేదే, ఇలా 31st దావత్ కదా, బాటిల్ ఇప్పి కళ్ళు మొత్తం కింద వద్దామని ఇప్పిన. ఏందే అన్ని పైసలు పెట్టి 4 లీటర్ల కళ్ళు కొన్నది కింద పోయాని కానే? మరి లేకపోతే ఏందే తాగనీకి ఇప్పిన. అట్లెట్లు ఇప్తావే కళ్ళు? మేం రాంది అందరం పైసలు వేసుకొని తెచ్చుకున్నాము. కూర్చో. సగం బాటిల్ ఒడగొట్టింది. మరి మీరు వచ్చేదాకా కూర్చుంటారు ఈడ ఉత్తగా. గ్లాసులు గిదేందే బీరు తాగుతుంది కళ్ళు తాగక? నేనేమన్నా మీ లెక్క థమ్స్అప్లు కళ్ళు తాగే కెపాసిటీ అని అనుకుంటున్నావా? మనకు తెల్లారైతే చల్లటి బీరుండాలి, రాత్రి అయితే ఎర్రటి రమ్ముండాలి. ఈ 2 తాగాలంటే దమ్ముండాలి. నీకుందా? తాగు. అమ్మమ్మ నాకొద్దు. మరి ఎందుకు అంటున్నావే? సప్పుడేక కళ్ళు తాగు. నీకు పోస్తా అంటారు తాగపోతే. ఇలాటే నువ్వు తాగవా అక్క? నేను తాగనే, ఇంకా థమ్స్అప్ తాగుతా.
అనిత చికెన్ కూడా వండుకుంటా అయిపోవు కదనే. వేసిర్రు పైసలు ఒక 500 ఇయ్యర్రి అంటే మొత్తం మీ ఆస్తిలో గుంజుకున్నట్టు వేసిర్రు. ఇంకా దీనికి చికెన్ గా ఉన్నాడు షిట్ అమ్మకు. ఏ అట్లా కాదే అనిత, ఈ పాపడాలన్నీ ముక్క ముక్క వాసన వస్తున్నాయి, అందుకే ముక్కల మీద జీవి గుంజింది. నువ్వు అన్నట్టు 500 వేసినా అయిపోవు, ముక్కలు తెచ్చుకొని తిందుము. అవ్వయ్ ముక్కుపోయిన ముష్టి ముఖం దానివి, నువ్వు 30 రూపాయలు కూడా అయ్యావు కానీ 500 వేస్తా. అవే పిజ్జానా అవే పాపడాలు పెట్టుకొని తాగు. అషే నువ్వు ఇక్కడి బస్ దానివని నేను నిన్ను మందలేయలేనే, నువ్వు నా తెరువు రాకు, సీసన్ ఎత్తి మీద వలుగుతుంది. మీరు మనుషుల గాడిదలాగే సంవత్సరానికి ఒక దినమని మన మొగులకు తెలియకుండా పైసలు ఎత్తుకొచ్చి 30 దావత్ చేసుకుంటుంటే మీరేందే ఇట్లా పంచాలు పెట్టుకుంటారు? తాగురి సక్క మంచిగా తాగి ఎగురుదాం. ఏంది ఎగురుడా? నాకు తాగనికే రాదంటే ఎగరమంటున్నారా? నాకేమైనా వచ్చాయే? ఏది వస్తుంది ఎగురుడే పా. పాగాదే ఏ అనిత నాకు ఈ కళ్ళొద్దే, బీరు కావాలి. అమ్మో ఒక్కటే గ్లాస్ ఉంది, నేను ఇయ్యా. ఎట్లవే ఏందే ఇచ్చేది? ఎగిరితంతే ఎట్లా పడతావు? ఆ తండుకుండేదా ఎగురుకుంటేది అందరూ. లెవరి సదశక్క నీ సెల్లులో పాటలు పెట్టు. ఏవతే అది గొంతు మార్చి మాట్లాడుతుంది. వీడి సీసా ఒలగొట్టి గొంతులో గుచ్చుతావు ఏవతో అది. అసే నా మగడొచ్చిండే. అసే లోహిత ఫ్రిడ్జ్ లో పెట్టిన లైట్ బీర్ అయితే ఆయన లాస్ట్ కొంచెం ఉంది, తాగుతావా? తాగినవా? సిగ్గులేదా? ఫ్రిడ్జ్ లో పెట్టిన బీర్ సీసా తీసుకొచ్చి బయట తాగుతావా? తప్పేముంది, నువ్వు ఇంట్లో తాగినావు, నేను బయట తాగినా. తప్పే ఉందా? ఇంట్లో పెట్టిన బీరు బజార్లో తీసుకొచ్చి మొగళ్ళక ఎగురుకుండా తాకుండా తప్పే ఉందంట. ఎందుకు కొడుతున్నావన్నా? మేమేం తప్పు చేసినాం? 31 దావత్ చేసుకుంటున్నాం. ఏ పిల్ల, నీకేమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వైతే ఇంటికి బా, నీ మొగం చెప్తా. మీరేమన్నా మొగోళ్ళ 31 దావత్ చేసుకోవడానికి? ఏం మాట్లాడుతున్నావా? మీ మొగోళ్ళే చేసుకోవాలా 31 దావత్? మేము ఆడోళ్ళం చేసుకోవద్దా? మీకేనా కొత్త సంవత్సరం? మాకు లేదా? ఉందమ్మా, లేదని ఎవరన్నారు. కాకపోతే మీ ఇంటికాడ మీ ఫ్యామిలీ పిల్లలతో చేసుకోవాలా. ఇట్లా ఊరు బయటకు వచ్చి కళ్ళు బీర్లు తాకుండా ఎగురుతారా? మీకేమైనా బుద్ధి ఉందా? నడువు ఇంటికే. అన్నా సారీ అన్నా, ఏదో 31 దావత్ చేసుకుందామని ఇట్లా బయటకు వచ్చి తాగినాం. ఇంకెప్పుడు అట్లా తాగాం, తప్పైంది. నడువుర్రి, ఇక నడువుర్రి, గిలాసులు వాడేది. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్ A to Z. ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2024. సో గైస్, ఈ వీడియో మాత్రం కేవలం మీరు నవ్వుకోవడానికి మాత్రమే చేసినాం, వేరే ఏ ఉద్దేశం కాదు. అండ్ మీరు లోహిత తాగి రియల్గానే బీర్ అనుకుంటారా? లోహిత పోయింది. ఇదేంది చెప్పండి? వాటర్లో థమ్స్ అప్ కదా, ఇంకొంచెం పోస్తే బీర్ అయిపోయింది. అదన్నమాట సీక్రెట్. రియల్ గా తాగింది అయితే కాదు, తప్పు పట్టుకోకండి. అండ్ కేవలం ఇది మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే చేసినాం, వేరే ఏం కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విలేజ్ పటాస్ A to Z ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక గంట మాత్రం గట్టి కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.